ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. పేదరికం అనేది మహా చెడ్డది, మహా పాపమైనది. ఎందుకంటే రీసెంట్గా చదివిన ఒక ఆర్టికల్లో కూడా చూసాము, పేదరికం వల్ల మెదడు మీద కూడా చాలా దుష్ప్రభావాలు అనేది కూడా జరుగుతుంది, మెయిన్గా చిన్నపిల్లల్లో. అసలు మెదడుకి ఈ పేదరికానికి అసలు సంబంధం ఏంటి అనే వాటి గురించి కూడా ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. హలో, నమస్తే సార్. పేదరికం అనేటప్పటికీ ప్రతి ఒక్కరికి ఒక నెగిటివ్ ఫీలింగ్, భయం ఏంటంటే అది మహా పాపమైనది, చెడ్డది అని అంటూ ఉంటాం. అయితే రీసెంట్గా ఒక ఆర్టికల్ అనేది చదివినప్పుడు ఆ పేదరికంలో ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళకు వాళ్ళ మెదడు మీద ప్రభావం అనేది కూడా ఎక్కువగా చూపుతుంది అని అన్నారు. ఇది ఎంతవరకు ఎక్స్టెంట్ వెళ్తూ ఉంటుంది? ఇది సైన్స్ ప్రకారం ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్ అండి. అంటే ఏంటంటే నిజ నిర్ధారణ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఈ పేదరికం అన్నది ఒక సామాజిక, ఆర్థిక చాలా సంవత్సరాల నుంచి ఉన్న ఒక సమస్య. భారతదేశంలో ఇన్ని స్కీమ్స్, మనకి స్వాతంత్రం వచ్చిన సంవత్సరాలు గడిచినా కూడా పేదరికం అన్నది ఎంతమంది ఉన్నారంటే ఇప్పటి వరకు దగ్గర 159 మిలియన్లు పేదరికంలో ఉన్నారు. 159 మిలియన్స్. అంటే ఇక్కడ అందరూ గమనించాలి, పేదరికం అంటే ఏమిటి. వాళ్ళ తాలూకా ఏది రిజర్వ్ బ్యాంకు తాలూకా డెఫినేషన్ ఏంటంటే, పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక వ్యక్తి నెలకి 1200 కంటే తక్కువ సంపాదిస్తే అంటే అది కుటుంబం పోషణ ఇంపాసిబుల్ అనమాట. అంతే కదా. పల్లె ప్రాంతంలో ఉంటే 1000 రూపాయలు, ఇంకా తగ్గించారు ఇక్కడ. సో ఇందులో కంటే దాన్ని తక్కువగానే వచ్చినట్టయితే వాళ్ళని పేదల కింద నిర్ధారణ చేస్తారు. ఎక్కడో ఒక చిన్న గేమ్ నాకు గుర్తుకొస్తుంది. ఆకలి రాజ్యపు కోటలో మెతుకులే దొరకని మహారాజులు ఎందరో. అంటే అది కోట కట్టారు, రాజ్యం ఉంది, కానీ మెతుకులు దొరకాలిగా. అంతేగా. ఇంకొక ఆయన ఒక ముందుకెళ్ళి అంటే సమాజం మీద కొంత ఆయన వేటు వేశాడు. ఏ విధంగా మాటలతో వేటు వేశాడు. సామర్థ్యం ఉన్నవాళ్ళట భారతదేశంలో అనేక ప్రాంతాల్లో కూడా 1000 మంది తీసుకునేటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారట. సామర్థ్యం తక్కువ ఉన్న వాళ్ళు, ఏ కారణం వల్ల సామర్థ్యం కారణాంతరాల వల్ల తక్కువ అయిపోయిన వాళ్ళు వెనకబడిపోతున్నారట. అంటే అందరూ కూడా అది కొంచెం దృష్టి పెట్టి మిగతా తన తోటి సహచరులతో కానీ పంచుకోగలిగితే, వారిని కూడా పైకి లాగడానికి ప్రయత్నిస్తే. ఇంకొక ముఖ్యమైనది, ఇది ప్రమాదకరమైనది ఏమిటంటే, ఈ పేదరికం చిన్నపిల్లలు అంటే మనం మాట్లాడుతుంది 5 సంవత్సరాల లోపల. ఓకే. ఇది మీరు అడగవచ్చు 5 సంవత్సరాలు ఎందుకు అని. ఎందుకంటే మెదడు డెవలప్మెంటు 3 నుంచి 4 సంవత్సరాల లోపల ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఓకే. ఆ తర్వాత చిన్నతనం అంతా కూడా 10 సంవత్సరాల వరకు కూడా జరుగుతూ ఉంటుంది. అయితే మెయిన్ ఇంపాక్ట్ మాత్రం ఆ ఏజ్. ఆ 5 సంవత్సరాల లోపల దగ్గర 52.2% ఉన్నారు చిన్నపిల్లలు పావర్టీ, అంటే పేదరికం. అంటే దగ్గర టోటల్ ఉన్నదిలో 38%. అంటే ఎంత ప్రమాదం. భారత ప్రధాని కానీ మనందరం కానీ కోరుకున్న దగ్గరలో ఏదైతే భారత ఆర్థిక పరిస్థితి ట్రిలియన్లోకి వెళ్ళాలి, 3వ స్థానం ఆక్రమించాలి, తర్వాత 2వ స్థానం ఆక్రమించాలి అంటే 140 బిలియన్ల భారతీయులు ఇంతమందికి ఈ పేదరికం కానీ లేకపోతే ఎంతమంది షార్ప్ ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఎంతమంది సైంటిస్టులు అవుతారు, శాస్త్రవేత్తలు అవుతారు. దీనికి ఏదైతే నాంది ప్రస్తావన మెట్లు అన్నది ఈ పేదరికం నిర్మూలన. మరి ఎందుకు మీరు స్ట్రెస్ చేస్తున్నారన్న ఒక కారణం అడగచ్చు. దీని గురించి బ్రెయిన్ తాలూకా డెవలప్మెంట్ గురించి 2 మాటలు చెప్పుకుందాం. బ్రెయిన్లో మామూలుగా అయితే ఫ్రాంటల్, పెరైటల్, ఇలాగ టెంపరల్, ఆక్సిపిటల్ అని 4 లోబ్స్ ఉంటాయి. ఓకే. ఇంకా లోపల ముఖ్యంగా హిప్పోకాంపస్, అమిగ్డలా అని 2 కేంద్రాలు ఉంటాయి. దాని గురించి దాని ఫంక్షన్స్ కూడా నేను చెప్తాను. నిజానికి బ్రెయిన్లో సృష్టికర్త అమర్చిన ప్రతి మిల్లీమీటర్ కూడా చాలా ముఖ్యమైన పార్టీ. ముఖ్యంగా ఈ సంబంధించి పావర్టీ, మెదడు మీద దాని ప్రభావం గురించి ఆలోచిస్తే శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, ఈ ఫ్రాంటల్, పెరైటల్ లోబ్ మీద దాని ప్రభావం ఎక్కువ జరుగుతుంది. ఓకే. ఈ ఫ్రాంటల్ లోబ్ తాలూకా పనితనం ఏంటయ్యా అంటే ఆలోచన, కాగ్నిటివ్ ఫంక్షన్ అంటే క్యాలిక్యులేషన్, ప్లానింగు, దాని తాలూకా చేయటం, ఏదో పని చేయాలంటే అయిపోవడం,
తెలివి ఉండడం, కాన్సన్ట్రేషన్ రావడం, దృష్టి దాని మీద పెట్టడం, ఈ ఫంక్షన్స్ అన్నీ దానికి హెడ్ క్వార్టర్స్, ఎగ్జిక్యూటివ్ హెడ్ క్వార్టర్స్ అంటారు. ఓకే. ఇది ఫ్రంటల్ లోబ్. మన బుర్ర తక్కువ ఉంది అని అంటే బుర్ర తాలూకు సైజు కాదు ఇది. ఫ్రంటల్ లోబ్లో ఏదైనా లోపం ఉంటే. రెండోది పెరైటల్ లోబ్, ఇక్కడ చెప్పుకున్నది. ఈ పెరైటల్ లోబ్ ఏంటి? సెన్సరీ హెడ్ క్వార్టర్స్, అంటే శరీరం నుంచి మిగతా ప్రాంతాలన్నింటికి మెదడుకి సమాచారం అందుతుంది. మళ్ళీ మెదడు నుంచి సమాచారం, అబ్బాయి మీరు అందరూ ఇలా పని చేయాలి, ఇలా పని చేయాలి, ఈ భోజనం రుచి బాగుంది, మీరు ఎంజాయ్ చేయండి అని మెదడు సమాచారం ఇస్తేనే పొట్టలో తెలుస్తుంది మనకు రుచి. ఓకే. ఇలాంటి కేంద్రం ఏదంటే సెన్సరీ, చూపు, శ్రవణం, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ హిప్పో క్యాంపస్ అని మాట్లాడుకుందాం. హిప్పో క్యాంపస్ అంటే ఈ లోబులో లోపల ఉంటుంది, చాలా లోపల. తెలివికి, నాలెడ్జ్కి, స్ట్రెస్ రెస్పాన్స్, ఏదైనా ఇబ్బంది వచ్చింది దానికి తొందరగా మనం తెలియకుండా రియాక్ట్ అవుతాం, అది హిప్పో క్యాంపస్. ఆ పక్కనే ఉంటుంది ఒక చిన్నది, ఏది ఒక మనం ఆల్మండ్ అంటాం, ఆ సైజు, మన బాదం పప్పు సైజు, దాని పేరు అమిగ్డలా. ఉన్నది చిన్నదే, పుట్టివాడు గట్టివాడు అంటాం కదా. అలాగే మనం కోపం, తాపం, ఎమోషన్స్, సోషల్ బిహేవియర్, ఇవన్నీ కంట్రోల్ కేంద్రం. ఇప్పుడు మీరు ఆలోచించండి, పుట్టినప్పటి నుంచి మెదడు 4 సంవత్సరాల లోపల డెవలప్మెంట్ చాలా అయిపోతుంది. కానీ డెవలప్మెంట్ ఇంకా తర్వాత చిన్న పిల్లల వయసులో కూడా జరుగుతూ ఉంటుంది. ఇందులో గమనించాల్సి, మనం ఎందుకు పెరైటల్ ఫ్రంటల్ లోబ్ గురించి మీరు ముఖ్యంగా నొక్కి వక్కానిస్తున్నారంటే, ఈ డెవలప్మెంట్ ఈ 2 లోబ్స్లో ఆఖరి వరకు జరుగుతూ ఉంటుందట. అదే కాకుండా ఏదైతే ముందు చెప్పుకున్నాం, ఈ ఫంక్షన్స్, ఈ మెంటల్ ఫంక్షన్స్, తెలివి, జ్ఞాపక శక్తి, ఇవన్నీ కూడా గ్రే మ్యాటర్. ఇంకొద్ది కూడా నానుండి ఉన్నది తెలుగులో, కొంచెం చదువుకున్న వాళ్ళు వాడే మాట ఇది. ఏంటి, వాడికి గ్రే మ్యాటర్ తక్కువ ఉందిరా. వాస్తవం అండి. ఈ ఫంక్షన్స్ అన్నిటికీ ఎక్కువగా కమ్యూనికేట్ చేసేది, దాన్ని కోఆర్డినేట్ చేసేది కేంద్రం గ్రే మ్యాటర్. అంటే బ్రెయిన్లో పైన ఉండేదాన్ని, ఉపరితలం మీద ఉండేదాన్ని గ్రే మ్యాటరు, లోపల ఉండేదాన్ని, తెల్లగా ఉండేదాన్ని వైట్ మ్యాటర్ అంటాం. ఈ గ్రే మ్యాటర్ తాలూకు సైజ్ తగ్గిపోతూ ఉంటుంది ఈ చిన్నప్పుడు, ఈ ప్రభావం వల్ల, ఈ పేదరికం వల్ల. అదే కాకుండా ఈ చదువు అన్నది, జ్ఞాపక శక్తి అన్నది ఏదైతే మనం ఫ్రంటల్ లోబు, పెరైటల్ లోబు అనుకున్నామో క్షీణించిపోతుంది. ఇంకా దానికి కూడా జ్ఞాపకం పుణ్యం ఉండాలి, కాన్సన్ట్రేషన్ అన్న ఫ్రంటల్ లోబే. నాలెడ్జ్ అన్నది హిప్పో క్యాంపస్, అది కూడా హిప్పో క్యాంపస్ ఎవరికైతే ఎట్రఫీ అంటాం, సైజు. ఎంఆర్ఐ పరీక్షలు చేశారండి, గమనించండి అందరూ. ఎంఆర్ఐ మెదడుకు పరీక్షలు చేస్తే ఈ పిల్లల్లో ఎవరైతే పేదరికంలో పుట్టి ఈ పేదరికాన్ని అనిపిస్తున్న వాళ్ళకి ఇంకొక మాట, మనం వెనక్కి వెళ్తే భగవంతుడు తయారు చేసినప్పుడు ఇది అందరు గమనించాలి, పిల్లల్ని కూడా వేరేగా తయారు చేయలేదు, అందరికీ బ్రెయిన్ అదే సైజు ఉంటుందట. ఈ పేదరికం ప్రభావం వల్ల న్యూట్రిషన్, అంటే వాళ్ళకి విధి కానీ, పోషకాహారం కానీ, నెగ్లెక్ట్ కానీ, తల్లిదండ్రులు కొట్టడం, తిట్టడం, అబ్యూజ్ అంటాం, ఇలాంటి ఏ కారణం, వాతావరణ కారణాలు కానీ. కోవిడ్ వచ్చి అన్ని రంగాల్లో ఇబ్బంది పెట్టింది, కోవిడ్ కూడా ఇబ్బంది పెట్టింది. అదే కాకుండా మిగతా మల్టీ ఫ్యాక్టర్స్ అంటాం, అంటే ఏమిటి, సెక్స్. ఇంకా కూడా అమ్మాయి అంటే ఏం జరుగుతుందో మనకు సమాజంలో తెలుసు. ఏ వయసులో వచ్చింది ప్రాబ్లం, ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం వాళ్ళు, ఎక్కడెక్కడ వీళ్ళు జన్మించారు అన్నది వాళ్ళ తప్పు లేకపోయినా దాన్ని బట్టి పేదరికం తాలూకా పర్సంటేజ్ ఉంటుందట. ఇప్పుడు ఈ ఎంఆర్ఐలో తేలింది ఏమిటంటే, ఎవరైతే పేదరికం కుటుంబాల్లో పుట్టారు, వాళ్ళు స్కూల్కి వెళ్ళి కిండర్ గార్టెన్కి వెళ్ళాలనే సమయంకి 3 సంవత్సరాలకే వాళ్ళ మెదడు తాలూకా తయారీ కానీ, మెదడులో ఉన్నటువంటి షార్ప్నెస్ కానీ బాగా భాగ్యవంతుల పిల్లల్లో పుట్టిన వాళ్ళలో తక్కువ ఉందట. మెయిన్ రీజన్ ఏంటంటే మీరు చెప్పిన తగ్గిపోవడం వల్ల, మనం చెప్పినటువంటి పోషకాహారం ఇట్లా. ఇప్పుడు మనం హిప్పో క్యాంపస్ గురించి చెప్పుకున్నాం, వాళ్ళకి చదివినా కానీ ఎక్కదండి, షార్ప్నెస్ ఉండదండి, జ్ఞాపక శక్తి ఉండదు. ఓకే. మెయిన్గా ఇంకా ప్రమాదకరమైంది సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అల్లర్లు, హింసా ప్రవృత్తి, కొట్లాటలు, ఇవన్నీ ఎక్కువ ఎందుకని అంటే ఎమిగ్డలా. అది కానీ చిన్నగా అయిపోవడంలో ఏమవుతుందో తెలుసండి, నేర ప్రవృత్తి, హింస, యాంటీ సోషల్ బిహేవియర్, ఎవరు పెద్దల మీద అసలు విధిందకపోవడం, గౌరవం. అంటే అందరూ ఒకలా పనిచేస్తే వాడు ఇంకోలా పనిచేస్తాడు. అంటే ఒకసారి ఆ దిశలో వెళ్తే ఇంకా జీవితం అంతా కూడా ఆ నేర ప్రవృత్తి. సినిమాలో హీరోగా ఉంటే తర్వాత హీరో అవుతాడు కానీ బాగానే ఉంటుంది, నిజ జీవితంలో ఎంత ప్రమాదం అండి. పిల్లలు, భారతదేశానికి వెన్నుముకలైనటువంటి పిల్లల్లో
ఇన్ని ఇబ్బందులు వస్తే వాళ్ళు భారతదేశాన్ని తాలూకా ప్రగతికి ఎంత దోహదకారి, ఎంత వాళ్ళ తరపు నుంచి అందరూ డాక్టర్లు కానక్కర్లేదు, అందరూ ఇంజనీర్ కానక్కర్లేదు. ఇలా పేదరికంలో పుట్టిన వాళ్ళు కూడా కొంతమంది పిల్లలు కొన్ని ఉన్నత స్థాయికి ఎదగడాలు కానీ, సో అలాంటి వాళ్ళు కూడా చిన్నతనంలో ఇలాంటి బారిన పడే ఉంటారు. పోషకాహారం తక్కువ కానీ, అండ్ వాళ్ళ ఏంటంటే తిట్టడాలు, కొట్టడాలు, ఎమోషనల్గా సంథింగ్. కానీ అలాంటి వాటి నుంచి వీళ్ళు స్పెషల్గా ఈ కిడ్స్ ఎలా బయటపడి అలా సాధించారు? ఇక్కడ మనం ఏమిటంటే పరిగణలో తీసుకోవాల్సింది అంటే శాతం, ఎంత శాతం. ఇప్పుడు ఆ పిల్లలు ఫలానా పేదవాడ తండ్రి అయ్యుండి కూడా ఇలాగ ఐఏఎస్ వచ్చింది, లేకపోతే డాక్టర్ అయ్యారు అని అంటే అది ఒక పెద్ద న్యూస్ అయిపోయింది. ఇది అందరూ కూడా అవ్వాలండి, అది కదా ఆలోచన. ఇప్పుడు అన్ని ట్రిలియన్ల ఎకానమీ పెరగాలంటే 3వ స్థానం 2వ స్థానం ఆక్రమించాలి ఎవరైతే చైనాని. ఇప్పుడు చైనాలో బేసిక్ సైన్స్ ఎందుకంటే అంత స్ట్రాంగ్. ఇప్పుడు మనం అంటాం కదా, వాడు చేసినట్టు ఈవీ వెహికల్స్ ఎవరు తయారు చేయలేకపోతున్నారు. ఒక మాట తీసుకోండి, ఈ రోజున నేను ఒక చిన్న న్యూస్ కాలం చదివాను. అమెరికా వెళ్ళడానికి ఎవరికైనా అవకాశం వీసా దొరికిందంటే వాడికి చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తే కదండి ఇచ్చేది, అంతే కదా, ఎవరికి రాదు కదా. 56% వీసాలు గత సంవత్సరం 2023లో వాళ్ళు ఇచ్చినటువంటి వీసాల్లో తెలుగు రాష్ట్రాల వాళ్ళే పోకట్ చేసుకున్నారు. 34% తెలంగాణ, 22% ఆంధ్ర. మరి మిగతా రాష్ట్రాలు, ఇన్ని రాష్ట్రాలు భారతదేశంలో ఉన్నాయే. అదే కాకుండా మీరు అడిగితే పేదరికం భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో ఎక్కువ ఉందో తెలుసా? సౌత్ రాష్ట్రాల్లో తక్కువ. ఇది నార్త్ సౌత్ డివైడ్ కానీ, వింధ్యకు అటువైపు ఇటువైపు కానీ మనం పాలిటిక్స్ మాట్లాడడం లేదండి. ఇది సమాచారాన్ని బట్టి మన దగ్గర ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఇది సమాచారం బట్టి, ముఖ్యంగా మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, లేకపోతే బీహార్ రాష్ట్రాల్లో, దాని పేరు పాత కాలంలో 1980లో ఒక ఆశీష్ బోస్ అని ఒక ఎకానమిస్ట్ దాని పేరు బిమారు స్టేట్స్ అని పెట్టాడు ఆయన. బిమారు అంటే ప్రతి రాష్ట్రం తాలూ మొదటి 2 అక్షరాలు. బి అంటే బీహార్, మా అంటే మధ్యప్రదేశ్, ఆర్ అంటే రాజస్థాన్, ఈ తర్వాత యు అంటే ఉత్తరప్రదేశ్. ఇందులో అలాగే ఉండిపోయిన లేదు, ఇప్పుడు ఎంతో ప్రగతి చెందింది. అది 20 అంటే అప్పటికి 44 సంవత్సరాలు భారతదేశ ప్రగతి చాలా చెందింది. ఇంకా 10 సంవత్సరాలు స్కీముల వల్ల కానీ, వాళ్ళ ఆలోచన విధానం బట్టి కానీ దగ్గర 22% ఉండేటువంటి పేదరికం ఇప్పుడు 8%కి వచ్చింది. గ్రాడ్యువల్ డిగ్రీస్ అనేది చాలా. ఇంకా అసలు 2030 కల్లా భారతదేశం తాలూకా ఆలోచన విధానం ఏమిటంటే జీరో పేదరికం ఉండాలి అని. అంటే మనం ఒక చైనానో లేకపోతే ఇంత జనాభా ఉన్న వాళ్ళతో దానివల్ల ఒక అమెరికానో అధిగమించడం ఎంత కష్టం అండి. ఆ సమయం రావాలంటే ప్రభుత్వం కూడా తన హితోతంగా కొన్ని సహాయాలు, కొన్ని విషయాలు కూడా చేయాలి. ఇక్కడ ఏ విధంగాను స్కూల్ డ్రాప్ అవుట్స్ చాలా ఎక్కువ అండి. స్కూల్ డ్రాప్ అవుట్స్ అంటే ఏమిటి? స్కూల్కి వెళ్తారు పిల్లలు, మధ్యలో వదిలేస్తారు, 3వ క్లాసు 4వ క్లాసు, ఆ తర్వాత ఇంటి దగ్గర పరిస్థితుల్లో రకరకాల కారణాలు. ఎంత శాతం తెలుసా? లాస్ట్ సెన్సస్, భారతదేశం సెన్సస్ ప్రకారం దగ్గర 7 కోట్ల మంది. 7 కోట్ల మంది అంటే మరి ఎంత ఎక్కువ శాతం అండి? అంటే చాలా ఎక్కువ శాతం. పోనీ 7 కోట్ల దగ్గర కాకపోయినా చాలా ఎక్కువ శాతం మంది ఇంకాను స్కూల్ డ్రాప్అవుట్స్ ఉన్నారు. కానీ సార్ చాలా వరకు గవర్నమెంట్ చేస్తున్న పనుల వల్ల కానీ స్కూల్కి వచ్చే వాళ్ళ సంఖ్య అనేది కూడా పెరిగింది అని కూడా వింటూ ఉన్నాం. పెరగడం వల్ల సరిపోవటం లేదు కదా. ఇప్పుడు అక్కడే నేను 2 మాటలు చెప్పబోతున్నాను. స్కూల్కి వెళ్ళారు వాళ్ళు, మరి అక్కడ ఉన్నాయి వాష్రూమ్స్ ఉన్నాయా అమ్మాయిలకి? లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్ ఉందా? అదే కాకుండా ఇప్పుడు ఒక చదువుకునేటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్తున్న పిల్లాడును మామూలు స్కూల్కి వెళ్ళే పిల్లాడికి కరికులం ఒకలాగా ఉంటే వాళ్ళు సేమ్ ఎగ్జామ్కి వెళ్ళగలరండి? వాళ్ళతో ధీటుగా కాంపిటీషన్ చేయగలరా? అందుకని ఎంతవరకు అందరూ సలహాలు ఇస్తున్నారు ఎక్స్పర్ట్స్ అంటే, ఈ పర్టికులర్గా ఈ కరికులం కూడా వాళ్ళకు సరిపోయిన కరికులం ఇవ్వాలి. అలాగే హెల్త్ మీద దృష్టి పెట్టాలి. ఇమ్యునైజేషన్ కానీ, మధ్యాహ్నం భోజనం పెట్టడం కానీ, వాళ్ళకి ఏదన్నా కానీ ఎక్కడైనా జ్వరం వచ్చినటువంటి డాక్టర్ చూసేటువంటి ఫెసిలిటీ కానీ. ఒకసారి జ్వరం వచ్చింది, దగ్గు వచ్చిందంటే 10 రోజులు 15 రోజులు స్కూల్, ఆ తర్వాత ఇంట్రెస్ట్ పోతుంది వాళ్ళకి. తల్లిదండ్రులు కూడా ఈ అవగాహన కల్పించాలి. పిల్లలే ఈరోజు భావి భారత్ మీ కష్టం అయిపోయింది, మీరు సరే ఇబ్బంది పడ్డారు, మీ పిల్లల్ని చదివించండి. ఇంకొక ఏమిటంటే ఈ రోజులు మనం చాలాసార్లు వింటూ ఉంటాం, ఏదైతే మీరు చెప్పినటువంటి స్టోరీలు, ఆ తండ్రి ఏదో డ్రైవర్ అవ్వచ్చు, ఆ తండ్రి ఏదో పేదరికం ఉండి పిల్లలు డాక్టర్లు అవ్వడం. ఎందుకంటే మేము పడిన కష్టాలు మా పిల్లలు పడకూడదు. ఇది ఈ పద్ధతి, ఈ ఆలోచన ఏదైతే ఉందో చాలా చాలా ఈ రోజున ఇంతవరకు మనం ఏదైతే 5వ స్థానానికి రావడం, ఇంకా దగ్గరలో 4వ స్థానానికి అవుతామో అది ఈ ప్రయత్నం వల్ల. అదే కాకుండా ఇంకా నా ఆలోచన ఏమిటంటే, ఇప్పుడు ఏదైతే
లడికి బెహన్ ఏవో స్కీమ్స్ అను, లేకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లలకు స్కూల్ ఇస్తున్నారు సైకిల్స్. దయచేసి అందరూ గమనించండి, ప్రభుత్వం వారు ఎవరైతే మార్గదర్శకులు ఈ రూల్స్ అని తయారు చేసేవాళ్ళు, పిల్లలు స్కూల్ వరకు వెళ్తే కదా సైకిల్ ఇచ్చేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మెదడు డెవలప్మెంట్ అవ్వడానికి మీరు సరైన పోషకాహారం ఇచ్చే ప్రయత్నం చేయాలి. అంటే నా ఆలోచన ఏమిటి, ఇప్పుడు ఏదైతే డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఉందో, లేదా హెల్త్ ఇన్సూరెన్సో, లేదా ఫీ పే చేయడం, అలాగైతే ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులకి ఏంటంటే ఎలా ఇచ్చేసరికి పర్టికులర్గా కార్పొరేట్ స్కూల్లో ఫీజు పే చేయడం లేదు, వాళ్ళని దండించడం, పిల్లలు వెళ్ళకపోవడం, ఇంకా అక్కడితో డ్రాప్ అవుట్ అయిపోయింది. దీనికి ఏదన్నా స్కీము అంటే పిల్లల కోసమే వినియోగించేటువంటి విధానంలో ఈ క్యాష్ ట్రాన్స్ఫర్ పద్ధతి ఉంటే వేరుగా ఉంటుంది. ఈ జెండర్ ఈక్వాలిటీ కూడా ఈ రోజున అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ అనేటువంటి ఆలోచన చాలా వరకు వస్తుంది. మనం చూస్తూ ఉన్నాం ఎంతమంది ఈ రోజునటువంటి చదువులో ఉన్నారో, ఇంకా అది కూడా రావాలి. అసలు మామూలుగా చాలాసార్లు తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిలే స్కూల్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ కాలేజీలో కానీ వాళ్ళు బాగా చేస్తున్నారు అన్నటువంటి మనం వింటూ ఉన్నాం. ఇలాంటి స్కీమ్స్ అన్నీ పెడితే ఈ పిల్లల తాలూకా డెవలప్మెంట్కి అందరం దోహదకారి. దీనికోసం ఒక పర్టికులర్గా ఒక ఎన్జిఓ క్రై అంటే చిల్డ్రన్ రైట్స్ అండ్ యూ అనే ఒక క్రై దాని పేరు, ఓకే, ఒక ఎన్జిఓ చాలా గణనీయమైనటువంటి పని చేస్తున్నారట. ఇవన్నీ మిగతా వాళ్ళు కూడా ఇతోదింగా దానికోసం చేసినట్టయితే ఈ పిల్లలు ముఖ్యంగా మెదడు డెవలప్మెంట్ కోసం ఉండేటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళు మిగతా ఎవరైతే భాగ్యవంతుల పిల్లల్లాగే, ఎందుకంటే మళ్ళీ చెప్పినా 4 సంవత్సరాల టైంలో డెవలప్మెంట్ బ్రెయిన్ మ్యాక్సిమం ఉంటుంది. ఆ తర్వాత కూడా అవుతూ ఉంటుంది. ఆ లోపల ఏ ప్రాబ్లం, అది చాలా ముఖ్యమైన సమయం. అంటే ఒక 10 సంవత్సరాలు 10 స్కూల్ వరకు ఉండే సమయం అన్నిటికంటే ముఖ్యమైన సమయం అని ప్రభుత్వం వారు కూడా గమనించి, ఆ తర్వాత కాలేజీకి వెళ్ళిపోతే మీరు ల్యాప్టాప్ ఇచ్చో లేకపోతే సైకిల్ ఇస్తే కాదండి, ముందు పిల్లలు అసలు వెళ్ళేటట్టు ఆ పద్ధతిని కల్పించండి. వాళ్ళకి ఫీజులతో ఇబ్బంది రాకుండా ఉండాలి. వాళ్ళ భోజనం సరిపోయింది, మిడ్ డే స్కూల్ మీరు స్కూల్లో అన్నీ సరైన సమయంలో ఇస్తున్నారా లేదా, ఇచ్చేటువంటి పోషకాహారం అంత న్యూట్రిషన్గా ఉందా లేదా, ఇలాంటి పర్యవేక్షణ లేదు. ఇంకొకటి ఏంటంటే క్యాష్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్గా అంటే వాళ్ళు మైనర్సు రూల్స్ ప్రకారం వాళ్ళ క్యాష్ ట్రాన్స్ఫర్ వాళ్ళు విత్డ్రా చేయడం అన్నది అవకాశం లేకపోయినా ఆ పిల్లల తాను స్కూల్ కోసం మాత్రమే, వారి ఆరోగ్యం కోసమే ఇది వినియోగించాల్సినటువంటి ఏదైనా ఒక ఆలోచించాల్సిన సమయం కూడా ఆసనమైందని నేను అనుకుంటున్నాను. ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళ చేతులకి ఇస్తే వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా మిస్యూజ్ అనేది చేసే అవకాశం. మనకు తెలుస్తుంది, తల్లిదండ్రులు కొన్ని ఆడిపోయి ఉంటూ ఉంటాం. తల్లిదండ్రులు ఏదైతే ఉందో ముఖ్యంగా తల్లులతో కాకపోయినా తండ్రి అబ్యూస్ కానీ లేకపోతే మద్యం సేవించడం వల్ల కానీ దానివల్ల ఆ ద్రవ్యం వాళ్ళ చేతులకు వచ్చింది దుర్వినియోగం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఈ విషయం పర్టికులర్గా ఈ పేదరికం అన్నది మెదడులో చిన్నపిల్లల్లో ఎంత ప్రమాదం చూడబోతుంది, ఇన్నాళ్ళ పాటు భారతదేశం ఎందుకు ఇంత మనం వెనక్గా ఉన్నాము, ఒక ముఖ్యమైన కారణం ఇదేనా అందరూ గమనించి ఆ దిశలో అందరూ ప్రయాణం చేసి ఆలోచన చేయాల్సిన సమయం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఏంటంటే ఆ రెండు దాటికి లింకులు ఎలా ఉంటాయి ఏంటా అనేది ఒక డౌట్ ఉండింది. కాకపోతే పేదరికం వల్ల మెదడు మీద ఇన్ని ప్రభావాలు ఉంటాయని మనం చెప్పుకున్నట్టుగానే ముఖ్య 4 కేంద్రాలు ముఖ్య ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఫ్రంట్లో, పెరైటల్లో, హిప్పో క్యాంపస్, ఎమిగ్డలా, ఇవన్నీ వీటిల్లో కూడా ఎంఆర్ఐ స్టడీల్లో పేదరికంలో పుట్టి పెరుగుతున్న వాళ్ళు భాగ్యవంతులు అంటే ఉన్నవాళ్ళు సంపన్నుల్లో చూస్తే మెదడు డెవలప్మెంట్ ఏదైతే గ్రే మ్యాటర్ అన్నది చాలా తక్కువైపోయిందట. ఇంకొక మాట ఏమిటంటే ఇప్పుడు చిన్న మాట వింటూ ఉన్నాం, 20లో 60 వయసు వచ్చింది అంటే కానీ అంటే ఎందుకంటే ఇది కూడా ఈ పేదరికం వల్లే. ఓకే, ఈ ఇందాక ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఇంతసేపు గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ లోపల ఉంటుంది కదా, ఈ వైట్ మ్యాటర్ తాలూకా సాంద్రత తక్కువైపోయి కనెక్షన్స్ మిగతా వాటికి పనితనం తక్కువైపోవడం వల్ల ఈ 60లో 60 రావడం జరుగుతుంది. అంటే ఏంటి, ప్రిమెచ్యూర్ ఏజింగ్, తొందరగా ఏజింగ్ వచ్చేయటం. అంటే దానివల్ల ఏమిటి, అతను ముసలాడైపోతే ఏమిటి నష్టం మనకు మీరు అడగొచ్చు. మరి ఆయన పని చేయడం కానీ ఎన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళగలడు, ఎన్నాళ్ళు పని చేయగలడు, పని చేసినంతకాలం ఎంత ఎఫెక్టివ్గా పని చేయగలడు, దానికి ఎంత ఆర్థిక ప్రగతి. ఆఫీస్కి వెళ్ళే రోజులు వెళ్ళక తక్కువ అయిపోయి ఏది డుమ్మాలు కొట్టేటువంటి రోజులు ఎక్కువైపోతాయి. సో ఈ వైట్ మ్యాటర్ తక్కువ అవడం వల్ల ప్రిమెచ్యూర్ ఏజింగ్ లాగా ఏదైతే మార్పులు కూడా ఇది కూడా పేదరికానికి ఇది చాలా చాలా గొప్ప సైన్స్ స్టడీ. ఇవన్నీ కూడా ఈ ఎంఆర్ఐ ద్వారా ఆధారంగా చెప్పినవి, ఊరికే ఆషామాషిగా చెప్పిన మాటలు కానే కావు.
దీనికి చాలా చాలా ముఖ్యంగా విషయం ఉంటుంది కాబట్టి అందరూ గమనించాల్సి ఉంది. కానీ ఇది మాత్రం షాకింగ్ సార్. ఏంటంటే ఏజింగ్ అనేది కూడా అంత తొందరగా వస్తుంది అంటే దానికి కారణం పేదరికం అనేది కూడా అంటే అది సైంటిస్ట్ అని ఒక ముఖ్యమైన జర్నల్ ప్రపంచంలోనే, ఆ సైంటిస్ట్ జర్నల్లో వచ్చినటువంటి పేదరికం, వైట్ మ్యాటర్ తాలూకా సాంద్రత తగ్గడం, దానివల్ల ఏజింగ్ తొందరగా రావడం. మీరు ఊరికే చెప్పట్లేదు, ఏంటంటే ఇది సైంటిఫికలీ ప్రూవెన్ కాబట్టి ఇంత క్లారిటీగా చెప్తున్నారు. ఇట్ వాస్ వెరీ నైస్ సార్. అండ్ మీరు చెప్పిన సలహాలు సూచనలు అనేది కూడా ఎవరన్నా అఫీషియల్స్ చూసారంటే పాటించారంటే ఇంకా బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్. మరి పేదరికం వల్ల వచ్చే అనార్థాలు, మరి వాటి వల్ల పిల్లల మీద ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అనేది క్లారిటీగా అర్థమైపోయింది కదా. సో భారతదేశం మరి సూపర్ పవర్గా అవ్వాలి అని అంటే మరి నేటి బాలలే రేపటి పౌరులు. మరి అలాంటి వాళ్ళకు పౌష్టిక ఆహారాన్ని కానీ లేకపోతే మిగతా అన్ని వాళ్ళ మెదడు మీద ప్రభావం చూపకుండా ఉండేటట్టు ఈ పేదరికం అనేది నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.